నేను మీ సుశీల లంక. మీ అందరికీ నా హెల్త్ ఈజ్ వెల్త్ ఛానల్కి స్వాగతం. మనందరం కలుసుకొని చాలా రోజులైంది, సంవత్సరం కాలం దాటిపోయింది. సో మళ్ళీ తిరిగి కొన్ని సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. చాలామందికి యోగా అంటే అమ్మో చాలా కష్టమైన ఆసనాలు, యోగా మా వల్ల కాదు అంటూ ఉంటారు. కానీ యోగాలో చాలా సింపుల్గా చేసేటటువంటి కొన్ని ఆసనాలు ఉంటాయి. అవి చేయడం చాలా సులువు, కానీ అద్భుతమైన ప్రయోజనాల్ని ఇస్తాయి. అటువంటి యోగాసనాల్ని రోజుకొకటి మీ ముందుంచుతాను. ఈరోజు అటువంటి సింపుల్గా చేసేటటువంటి యోగాసనాల్లో చక్కి చలాసన్. ఇది మన పాతకాలంలో తిరగలి అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండేది. సో మన అమ్మలు అమ్మమ్మలు ఆ కాలంలో మినుములు, పెసలు ఇలాంటి పప్పు ధాన్యాల్ని ఆ తిరగల్లో వేసి విసిరేవాళ్ళు బద్దలుగా చేయడానికి. సో వాటిని యూజ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే మరి చాలామందికి ఇప్పుడు యువతికి ఈ తిరగల గురించి తెలీదు. సో ఒకసారి మీ అమ్మల్ని కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అడిగితే చెప్తారు దాని గురించి. ఆ తిరగలిని విసిరేటప్పుడు మనకి మన హిప్ జాయింట్స్ కానివ్వండి, మన షోల్డర్స్ కానీ, చేతులు కానీ, సో ఇవన్నిటికి కూడా చాలా బలం వస్తుంది. సో ఆ ఆసనాన్ని ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో దీనికి ముందుగా మీ కాళ్ళని చక్కగా చాపుకోండి. వెన్నెముక నిటారుగా ఉంచుకోవాలి. సో ఈ ఆసనాన్ని మనం కాళ్ళు స్ట్రైట్గా పెట్టి కూడా చేయొచ్చు, కానీ కొంచెం కాళ్ళు ఇలా వెడంగా పెట్టి చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, మీరు సాధ్యమైనంత వరకు కాళ్ళని సెపరేట్ చేసుకోవాలి వెడంగా. తర్వాత ఈ రెండు చేతుల్ని ఈ విధంగా మనం పెట్టుకొని, చూడండి ఎలా పెట్టాను. ఈ రెండు చేతుల్ని ఈ విధంగా పెట్టాలి. పెట్టి నేను చేసేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చక్కగా వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి. చూడండి ఈ విధంగా ఈ కాలు దగ్గరికి నెమ్మదిగా, ఈ కాలు దగ్గరికి, సో నెమ్మదిగా ఇలా వెనక్కి, మళ్ళీ ఇలా చూడండి. ఎంత నెమ్మదిగా చేస్తే మీకు ఆసనం యొక్క బెనిఫిట్ అంత బాగా ఉంటుంది. ఈ విధంగా క్లాక్ వైజ్లో 5 times, అలాగే యాంటీ క్లాక్ వైజ్. ఇలా చక్కగా నెమ్మదిగా. సో ఈ విధంగా చేయటం వల్ల మనకి చేతులకి, అలాగే భుజాలకి, మన పొట్టకి సంబంధించినటువంటి కండరాలకి, అలాగే నడుము కటి భాగానికి బాగా శక్తి వస్తుంది. మనకు అక్కడ ఉన్నటువంటి కండరాలు బాగా స్ట్రాంగ్గా అవుతాయి. ఓకే, అలాగే పొట్ట దగ్గర పేరుకుపోయినటువంటి కొవ్వు కూడా బాగా కరిగి ఫ్లాట్గా మనకి స్టమక్ అనేది వస్తుంది. సో చూడండి ఎంత ఈజీగా చేసేటటువంటి ఆసనం ఇది, చక్కి చలనాసన్. సో ఈ ఆసనాన్ని డైలీ కనుక మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మన నడుముకి, చేతులకి, భుజాలకి, అలాగే మన పొట్ట కండరాలకి చాలా స్ట్రాంగ్ అవుతాయి అక్కడ ఉన్నటువంటి మజిల్స్. సో అందరూ ప్రాక్టీస్ చేస్తారు కదా. థ్యాంక్ యూ.